ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మరో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ కావటంతో జనం భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ పైకి జనం భారీగా రావటంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై 100కు పైగా మంది ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ దశాబ్దాల కాలం నాటిదని తెలుస్తోంది. ఆదివారం కావటంతో కుండమల దగ్గరికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో వంతెన కూలిపోయింది. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది పర్యాటకులు ఇంకా ఘటనా స్థలంలోనే చిక్కుకున్నారు. వారిని పోలీసులు రక్షిస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వీకెండ్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. పాత వంతెనపైకి జనం భారీగా రావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 2 రోజులుగా కుండమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం కూడా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నీటి ప్రవాహం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం 15 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మరో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీకెండ్ కూడా కావటంతో జనం అక్కడికి భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ పైకి జనం భారీగా రావటంతో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ దశాబ్దాల కాలం నాటిదని తెలుస్తోంది. ఆదివారం కావటంతో కుండమల దగ్గరికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో వంతెన కూలిపోయింది. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది పర్యాటకులు ఇంకా ఘటనా స్థలంలోనే చిక్కుకున్నారు. వారిని పోలీసులు రక్షిస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వీకెండ్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. పాత వంతెనపైకి జనం భారీగా రావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గత 2 రోజులుగా కుండమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం కూడా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నీటి ప్రవాహం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం 15 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.